ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ నెల మొదలైంది. పవిత్ర ఖురాన్ అవతరించిన మాసంగా విశ్వసించే ఈ నెలంతా ఉపవాసాలు, ప్రత్యేక ప్రార్థనలు, దాన ధర్మాలతో గడుపుతారు. ఇదిలా ఉంటే రంజాన్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది హలీం. సామాన్యుల నుండి సెలబ్రిటీల దాకా దాని టేస్ట్కు ఫిదా అయ్యారు. ఒకసారి హలీం రుచి చూసిన వారు రంజాన్ నెల ఎప్పుడొస్తుందా అని, ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. సాయంత్రం కాగానే కలర్ఫుల్ లైట్స్ తో గుమగుమలాడిన వాసన నోరూరుస్తూ రారమ్మంటూ పిలుస్తుంది. ఆరోగ్యానికి కూడా మంచిది కావడంతో ఫుడ్ లవర్స్ తెగ లాగించేస్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ హలీం కి చాలా ఫేమస్. అయితే ఎక్కడ మంచి టేస్ట్ హలీం దొరుకుతుందా అని ఫుడ్ లవర్స్ వెతుకుతూ ఉంటారు. రుచితో పాటు పోషకాలు కలిగి ఉండటంతో జనం లొట్టలేసుకుని మరీ లాగించేస్తారు. హలీం గురించి 10వ దశాబ్దంలో కితాబ్ అల్ తబీక్లో మొదటిసారి ఈ రెసిపీ గురించి రాశారు. ఈ వంటకాన్ని అరేబియన్స్ మనకు పరిచయం చేశారు. హైదరాబాద్ నిజాం ఆర్మా దగ్గర ఉండే అరేబియన్ సైన్యం హలీంను మన దేశానికి తీసుకొచ్చింది. పాత బస్తీలో ఫేమస్ మదీనా హోటల్ ఈ హలీంను నగరవాసులకు పరిచయం చేశారు. క్రమంగా వివిధ రెస్టారెంట్లు దీన్ని రెడీ చేయడం ప్రారంభించాయి. నగరంలో ఎక్కడ చూసినా ఈవినింగ్ టైంలో గుమగుమలాడుతూ పొగలు కక్కే హలీం కనిపిస్తుంది. ఈ నెల రోజుల పాటు తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేసి మరీ హలీంను వండి వారిస్తారు. గోధుమలు, డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, మేక మాంసాన్ని దాదాపు 6 నుంచి 8 గంటలు ఉడికించి హలీం తయారు చేస్తారు. అలా వండిన వేడివేడి హలీంలో డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తారు. హైదరాబాద్ లో ఫేమస్ హలీం స్పాట్స్ చాలానే ఉన్నాయి. బషీర్బాగ్లోని కేఫ్ బహార్లో హలీం మస్త్ ఫేమస్. ఇక్కడ కొన్ని దశాబ్దాల నుంచి హలీంను తయారు చేస్తున్నారు. పీక్ అవర్స్ లో వెళ్తే హలీం కోసం గంటల పాటు వెయిట్ చేయాల్సిందే. హలీంకు మరో కేర్ ఆఫ్ అడ్రస్ పిస్తా హౌస్. ఇక్కడ హలీం తినేందుకు జనాలు ఎగబడతారు. పాత బస్తీలోని షాదాబ్ హోటల్లో హలీం కోసం జనం క్యూ కడతారు. ఇంకా బావర్చి, చార్మినార్లోని షాగ్ హౌస్, బంజారాహిల్స్ లోని సార్వీ రెస్టారెంట్, బెహర్ హౌస్, మెహఫిల్, పారడైజ్ ఫుడ్ కోర్ట్ లో టేస్టీ హలీం దొరుకుతుంది. మరింకెందుకు ఆలస్యం, గూగుల్ వెతకనవసరం లేకుండా ఈ రెస్టారెంట్స్ కు వెళ్లి హలీంను పట్టుపట్టేయండి.